తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 3 వరకు 11 రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణం తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ప్రతిరోజు ఒక్కో సేవలో స్వామిని కొలువు తీర్చి ఈ నెల 28న తిరుకల్యాణం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి దంపతులు కళ్యాణంలో పాల్గొననున్నట్లుగా సమాచారం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ 11 రోజులు భక్తులచే జరిపించబోయే శాశ్వత పూజా కార్యక్రమాలు నిలిపివేసినట్లుగా అధికారులు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచకంతో ప్రారంభమైన ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తారీఖు వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 27వ తారీఖున స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, అదేవిధంగా ఈ నెల 28న సాయంత్రం స్వామివారి తిరుకళ్యాణము, మార్చి 1వ తేదీన రథోత్సవము ఇత్యాదివన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే విద్యుత్ దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పారాయణదారులు, అలంకార స్వాములకు ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రులకు, శాసనసభ్యులకు, హైకోర్టు జడ్జెస్ ఇత్యాది ప్రముఖులందరికీ కూడాను ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది. వారందరికీ కూడా వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన వసతి భోజన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సామాన్య భక్తులందరూ కూడా స్వామివారి కైంకర్యాల్లో పాల్గొనడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. కాబట్టి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు అనే దాంతో అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. శుభగురునామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు మహావైభవంగా ఈ రోజున స్వస్తివాదనంతో ప్రారంభింపబడ్డాయి. 11 రోజుల పాటు మహావైభవంగా జరుగుతాయి. ఈ జరిగేటువంటి ఉత్సవాలలో ప్రత్యేకత ఏంటంటే దివ్య ప్రబంధాలు, మూలమంత్ర, మూర్తిమంత్రాల పారాయణాలు, జపాలు, హోమాలు, కళా ప్రదర్శనలు అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు జరుగుతాయి. ఈ జరిగేటువంటి ఉత్సవంలో అతి ప్రధానమైన ఘట్టాలు ఎదుర్కోలు, కళ్యాణము, రథోత్సవం. 27వ తారీఖు నాడు ఎదుర్కోలు, 28 కళ్యాణం, 1వ తారీఖు నాడు స్వామివారి దివ్య విమాన రథోత్సవం. అనేక శత ఉత్సవ మహాసమాహారంగా ఈ ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. స్వస్తి.